కొంతమంది Some మిమ్మల్ని గేలి చేయవచ్చు. may make fun of you. మరి ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాడి వలె దేవుడు భజన గిజనాన్ని ఈ రకంగా ఎందుకు నువ్వు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంట్లో వాదిస్తూ రావచ్చు. Some may make fun of you, they may heckle at you, saying that you are born in a metropolis city. Why do you entertain the rural ideas and rural thoughts? ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. This is not sign of modernism. దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు. Don't think of God. ఇంక దేన్ని చింతించాలి? What is that we should think then? దయ్యాన్ని చింతించాలా? Then should we think of the demon then? కాదు కాదు. No. దైవాన్ని చింతించాలి. You should think of God. అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉండాలి. You should have strong faith. అయ్యా నువ్వు ఎవరికి చెప్తున్నావు? Sir, whom are you telling? నాకు చెప్తున్నావు. You are telling me. ఎవరు లేడని చెప్తున్నావు? Whom are you denying? దేవుడు లేడని చెప్తున్నావు. You are denying God. దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు. You may deny your God, but I have my God. నా దేవుడు లేడని చెప్పడానికి who are you? Who are you to deny my God? నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో. You may deny your God. నాకు దేవుడు ఉన్నాడు. I have my God. ఆ దేవుడు నేను చింతిస్తున్నాను. I think of my God. అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది. We should have the courage and conviction to declare I have my God. అంతేకాని నీకున్నటువంటి దాన్ని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి? Why do you follow others? Why should you listen to others when they deny your God? ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటే మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు. If anyone says you have no mother, you should not cry saying అమాయకుడు. that fellow is a fool. తల్లి ఉంటుండాలి. I have my mother. నా తల్లి ఇంటిలో ఉంటుండాలి. My mother is at అని home. ధైర్యంగా నీ వెట్టి చెప్పుకుంటున్నావు. I can't. అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు. I have God. నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు. My God is in my heart. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి. You should be ready to argue with all the courage and conviction. వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించుకో. You should make others to follow you. You should not follow others. నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు. If you follow others, you become a slave. ఉండాలి. The mother who has given birth, how ఇతని cool తండ్రి would he ఇంకెంత be? చల్లటివాడిగా ఉంటుండాలి. How cool would the father be? ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేస్తే When you examine and try to understand, తేజోవంతుడు, the resplendent one, the ప్రకాశవంతుడు, one who is shy, ప్రజ్ఞానవంతుడు, the one who is wisdom, చల్లని హృదయం కలవాడు the one who has got a cool heart, భగవంతుడే. it is only God. కాబట్టి ఈ మూడింటికి నీ తల్లి తండ్రి భగవంతుడే. Therefore, for all these three entities, God is the సమస్తము parent. భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటిది. Everything has emanated from God. కానీ సామాన్యమైన మానవులు But ordinary human beings, ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థం యొక్క విచారణ సలుపుతూ పోతున్నారే కానీ they are only trying to understand సమస్త the worldly పదార్థములకు objects. ఆధారము, But the one who is the very basis, మూలము very root, ఏది అనేటువంటి యొక్క విషయాన్ని విచారించడానికి ప్రయత్నించటం లేదు. the very foundation, they are not trying to understand the very basis, the very ఆధారము foundation. లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు. How can there be anything without there being a foundation? ఈనాడు సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు. Even scientists are coming to the conclusion that there is something as the basis for the entire దేనికైనా creation. ఒకటి ఆధారం ఉండే తీరాలి. For everything there must be something as the very ఇప్పుడు ఈ basis. కప్పు ఇక్కడ నిలిచి ఉన్నట్టు దీనికి టేబుల్ ఆధారంగా ఉంటుండాలి. If you say for this cup, the basis is the table. ఈ టేబుల్కు ఒక వేదిక ఆధారంగా ఉంటుండాలి. This the table is standing. ఈ వేదికకు ఒక భూమి ఆధారంగా ఉంటుండాలి. The stage is based upon. ఇది ఒకదానికొకటి ఆధారం. That ఈ is how- ఆధారమే లేకపోతే ఆధేయమే ఉండడానికి వీలు కాదు. That is how for everything there is something as the very ఆధారమే basis. నా